ఆమె తన బ్రతుకు దినములన్నిటి తన భర్తకు మేలు చేస్తా ఉంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ప్రస్తుతం ఉన్న రోజులు చాలా భయంకరంగా ఉంటుందండి. భర్తలకి మేలు చేసే భార్యలు ఎవరైనా దొరికితే నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టచ్చు. ఎందుకంటే ప్రమాదకరమైన పరిస్థితిలో మగజాతి పడిపోయింది, భయపడిపోతున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఉన్న కుర్రోళ్ళు చాలామంది పెళ్లి ప్రస్తావన వస్తే అన్నా నీకు ఒక దండం, పెళ్లికి ఒక దండం అంటారు. అటంటే ఎట్లా తమ్ముడు అంటే, అన్నా నీకు ఒక దండం, పెళ్లికి ఒక దండం అన్నా అని భయపడిపోయే పరిస్థితిని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఈ స్త్రీని గురించి చూస్తే తన బ్రతుకు దినములన్నిట తన పెనిమిటికి తన భర్తకు ఆమె మేలు చేసే వ్యక్తిగా ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తన భర్త ఘనతాస్పదమైన స్థానంలో ఉండాలి, తన భర్త ఉన్నతమైన అనుభవాలు ఉండాలని తన భర్తకు మేలు చేసే ఆలోచనతో కొనసాగించబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మరి విశ్వాసయాత్రలో సాగిపోతున్నా. నేను స్త్రీని సంఘానికి పోల్చాను. సంఘం వల్ల దేవుని నామానికి కీర్తి రావాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. నీ వలన నా వలన మనందరి వలన దేవుని నామం మహిమపరచబడాలి. దేవుని నామానికి కీర్తి తెచ్చేవాళ్ళుగా మనం ఉంటున్నామా, లేకపోతే మనల్ని బట్టి దేవుని నామం దూషించబడుతుందా? మనల్ని బట్టి దినమెల్లా దేవుని నామం దూషించబడుతుందా, లేకపోతే దేవుని నామానికి కీర్తి చెట్టేటట్లుగా నా మాటలు, నా పద్ధతులు, నా విధానాలు దేవుని నామానికి కీర్తి కలిగేటట్లుగా నేను బ్రతుకుతున్నానని ప్రశ్నించుకొని ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారికి ఆయన నామానికి కీర్తి తెచ్చేటట్లుగా